ప్రపంచంలో ఇవాళ కొత్త పార్టీ ఆవిష్కరణ ఏ విధంగా జరుగుతుందని చెప్పి ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠభరితంగా ఈ పార్టీ ఆవిష్కరణ ఏ విధంగా ఉండబోతుంది, అమలు ఏ విధమైనటువంటి ఈ పార్టీలో మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పి రేపు అందరూ ఉత్కంఠకు ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది ప్రజలతో రేపు పొద్దున కొత్త పార్టీ ఆవిష్కరణ జరగబోతుంది. మా నియోజకవర్గం నుంచి మా జిల్లా నుంచి వేల మంది జనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నైట్ 9 గంటలకు మేము బయలుదేరి రేపు జరగబోతున్నటువంటి ఆ యొక్క కొత్త పార్టీ ఆవిష్కరణలో మేమంతా కూడా కలిసికట్టుగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. యువత, తండ్రి, మహిళలు అందరూ కూడా ఈ యొక్క కొత్త పార్టీ ఆవిష్కరణలో పాల్గొని ఈ యొక్క పార్టీ ఆవిష్కరణ విజయవంతంగా చేయడానికి మేమంతా కూడా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరచడం జరుగుతుంది. పార్టీగా మారుతున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ జాగృతికి హుజూర్నగర్కి ఒక ముఖ్యమైన అనుబంధం ఉంది. తెలంగాణ జాగృతి హుజూర్నగర్లో మొట్టమొదటి పొరుగు పోస్తుంది. అది నేడు పార్టీగా మారడం మా అందరికీ సంతోషదాయకం. తర్వాత గత పాలకులు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఉద్యమకారుల్ని పట్టించుకోకపోవడం, తర్వాత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, గత పాలకులు చేసినటువంటి దానికి భిన్నంగా కొత్తగా నూతన రాజకీయ ఆవిష్కరణ ఏర్పడుతూ ఉంది. దీనిలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతూ ఉన్నాము. ముఖ్యంగా యువత మేల్కొని ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా తర్వాత కొత్త రాజకీయ విధానాలతోటి ప్రజల ముందుకు వస్తున్న పార్టీకి అందరూ సహకరించి కొత్త పార్టీగా నిలబెట్టినట్టయితే మనం ప్రజలకి అనుకూలమైనటువంటి ప్రజలకు వారి యొక్క మనస్థితిని చూసి వారిలో నుంచి వచ్చినటువంటి దాన్నే మేనిఫెస్టోగా తీసుకోదలుచుకున్నాము. ఇప్పటి వరకు కొత్త మేనిఫెస్టో, కొత్త విధానంతో వచ్చిన పార్టీని మీరు సహకరించవలసిందిగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పటిదాకా జాగృతిలో పనిచేసిన వాళ్ళందరికీ, అట్లాగే రేపు రానున్న కాలంలో ఈ పార్టీ మహోన్నతమైన స్థితికి ఎదుగుతుందని ఆశిస్తున్నాను. జై జాగృతి, జై కవితక్క. ఈరోజు కవితక్క గారి పార్టీ ఆవిర్భావం కొరకు అందరం తరలి వెళ్తున్నాం. అక్క బీఆర్ నుంచి బయట వెళ్తున్న తర్వాత పెద్ద ఎత్తున ఒక శక్తిగా, మహాశక్తిగా ఇలా పార్టీ ఆవిర్భావం జరుగుతుంది కనుక మేమందరం కూడా మద్దతుగా అక్కడ వెళ్తున్నాం. ఇటీవలనే 32 ఏళ్ళ జర్నలిస్ట్ జీవితానికి స్వచ్ఛ చెప్పి అక్కకు మద్దతుగా పార్టీలు చేయడం జరిగింది.